మనము ఎంతసేపు పని చేస్తున్నామనేది కాదు, ఎంత ఏకాగ్రతతో పని చేస్తున్నామనేదే మన సక్సెస్ని నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో మన దృష్టిని మళ్లించే విషయాలు మన చుట్టూ చాలా ఉన్నాయండి. వీటి మధ్యలో మనం తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధించాలంటే మనకు కావలసిన అసలైన మంత్రం డీప్ వర్క్. అసలు ఈ డీప్ వర్క్ అంటే ఏంటి? మనం తెలియకుండా చేస్తున్న పొరపాట్లు ఏంటి? దీన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అమలు చేయవచ్చో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు మనం చేసే పనులను ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది పైన చేసే పని, షాలో వర్క్. ఈ మాట వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా మనం రోజు చేసేది ఇదే. దీని అర్థం ఏమిటంటే తక్కువ ఏకాగ్రతతో దృష్టి మళ్ళే వాతావరణంలో చేసే పనులు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం ఏదైనా పని చేస్తూ ఉంటాం, మధ్యలో ఫోన్ రింగ్ అవ్వగానే తీస్తాం, వాట్సాప్ మెసేజ్లు చూస్తాం, టీవీ ఆన్ చేసి పని చేస్తాం, లేదా పక్కన వాళ్ళతో కబుర్లు చెప్తూ పని చేస్తాం. దాని ఫలితం ఏంటంటే ఇలా శ్రద్ధని ముక్కలుగా విభజించి పని చేయడం వల్ల మన శ్రమ ఎక్కువ అవుతుంది, సమయం వృధా అవుతుంది, కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. రెండవది ఏకాగ్రతతో చేసే పని, డీప్ వర్క్. దీని అర్థం ఏంటంటే ఎలాంటి దృష్టి మళ్లింపులు, డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒకే ఒక ముఖ్యమైన పనిపై పూర్తి దృష్టి పెట్టి చేసే పని. ఉదాహరణకి 1 లేదా 2 గంటల పాటు ఫోన్ పక్కన పెట్టేసి నోటిఫికేషన్లన్నీ ఆపేసి మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని కేవలం ఒకే పనిపై శ్రద్ధ పెట్టడం. అది చదువు కావచ్చు, క్రియేటివ్ పని కావచ్చు, లేదా ఏదైనా ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఇల్లు క్లీనింగ్ పని కావచ్చు. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే చాలా నాణ్యమైన, అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఇక్కడ మనమందరము ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. బిజీగా ఉండటం వేరు, ఫలితాలు సాధించడం అంటే ప్రొడక్టివ్గా ఉండటం వేరు. చాలామంది నేను రోజంతా అసలు ఖాళీగా లేనండి, చాలా బిజీగా ఉన్నాను అనుకుంటారు. కానీ ఆ బిజీగా ఉండే సమయంలో మనం ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఒక పని చేస్తుండగా ఫోన్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మన మెదడు ఆ పనిని వదిలేసి ఫోన్ వైపు వెళ్తుంది. మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి అసలు పనిలోకి రావడానికి మన మెదడుకి కనీసం 15 నుండి 20 నిమిషాల సమయం పడుతుంది. దీనినే శాస్త్రీయంగా అటెన్షన్ రెసిడ్యూ అంటారు. అంటే మన శ్రద్ధ ఒకే చోట ఉండదు, ముక్కలైపోతుంది. ఇలా రోజులో 10ల సంఖ్యలో డిస్ట్రాక్షన్స్ రావడం వల్ల చివరికి మన మెదడు ఏకాగ్రత వహించే శక్తిని కోల్పోతుంది. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఒక 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఒకే పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, నోటిఫికేషన్స్ మనల్ని నిమిషానికి ఒకసారి పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒకే పనిపై మనసు లగ్నం చేయడం అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. మీరు కానీ ఈ ఏకాగ్రతను అలవాటు చేసుకుంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? మొదటిది, నైపుణ్యం పెరుగుతుంది. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కష్టమైన పనులు పూర్తి చేయాలన్నా ఏకాగ్రత ఉంటేనే కదా అది సాధ్యమవుతుంది. సాధారణంగా ఇల్లు నడిపే మనలాంటి హౌస్ వైఫ్స్కి రోజంతా పనులతోనే సరిపోతుంది. కానీ మనలో చాలామందికి ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా కొత్తగా బట్టలు డిజైన్ చేయడం, కుట్టు పని నేర్చుకోవడం, క్రాఫ్ట్ చేయడం, ఆన్లైన్ బిజినెస్లో మెలకువలు తెలుసుకోవడం, లేదా యూట్యూబ్ ఛానల్ నడపడం లాంటి ఎన్నో ఆసక్తులు ఉంటాయి కదా. కానీ చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం, మాకు రోజంతా ఖాళీ ఉండదు కదా, కొత్త విషయాలు ఎప్పుడు నేర్చుకోవాలి అని. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం ఏదైనా కొత్త మోడల్ డ్రెస్ కుట్టడం లేదా ఒక కష్టమైన వంటకం నేర్చుకుంటున్నాం అనుకుందాం. ఆ సమయంలో పక్కన ఫోన్ పెట్టుకొని సీరియల్స్ లేదా సోషల్ మీడియా నోటిఫికేషన్లు చూస్తూ మధ్యలో వేరే పనులకు లేచి వెళ్తూ చేస్తే ఏమవుతుంది? సమయం వృధా అవుతుంది. ఆ డిజైన్ సరిగ్గా రాదు, చివరికి నాకు రాదు, ఇది రావట్లేదు అని వదిలేస్తాం. అదే ఇంటెన్సివ్గా రోజు మొత్తంలో మీ పనులన్నీ పూర్తయ్యాక కేవలం ఒక 45 నిమిషాలు లేదా 1 గంట సమయం కేటాయించండి. ఆ సమయంలో ఫోన్ పక్కన పెట్టేసి ఏకాగ్రతతో కేవలం ఆ కొత్త డిజైన్ లేదా ఏం నేర్చుకోవాలనుకున్నా ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అలా చేస్తే
వేరే వాళ్ళు నెల రోజులు కష్టపడి నేర్చుకునే ఆ పనిని, అది కుట్టు పని అవ్వచ్చు, డిజైనింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ నైపుణ్యాన్ని మీరు వారం రోజుల్లోనే చాలా పెర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. ఏకాగ్రత అనేది ఉంటే స్టూడెంట్సే కాదు, బిజినెస్ మ్యాన్లే కాదు, హౌస్ వైఫ్లు కూడా తక్కువ సమయంలోనే అద్భుతమైన నైపుణ్యాలను సాధించి సొంతంగా గుర్తింపు తెచ్చుకోవచ్చు. రెండవ పాయింట్, సమయము చాలా ఆదా అవుతుంది. సాధారణంగా హౌస్ వైఫ్స్కు ఉదయం నుంచి రాత్రి వరకు ఇల్లు సర్దడం, వంట చేయడం, తర్వాత ఏదైనా కుట్టు పనులు వచ్చిన వాళ్ళైతే మిషన్ కుట్టడం, పిల్లల పనులు చూసుకోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేస్తూనే ఉంటాము. రోజు మొత్తం ఏదో ఒక పని చేస్తూనే ఉన్న సమయం సరిపోవట్లేదు అనిపిస్తుంది. ఎందుకు టైం సరిపోవట్లేదో తెలుసా? మనము ఒక పని చేసేటప్పుడు మన దృష్టి పక్కకు మళ్ళడమే కారణం. ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఇల్లు సర్దడమో, లేదా బట్టలు కుట్టడమో, లేదా ఇంకేదైనా ఒక పని చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఫోన్ తీసి వాట్సాప్నో, యూట్యూబ్ షార్ట్స్నో చూడటం మొదలు పెడితే 5 నిమిషాలు అనుకున్నది అరగంట అయిపోతుంది. మళ్ళీ వచ్చి పని మొదలు పెట్టేసరికి మన మైండ్ స్లో అయిపోతుంది. దీనివల్ల 2 గంటల్లో అయిపోయే పనికి రోజంతా పడుతుంది. అదే మనం డీప్ వర్క్ పద్ధతి పాటిస్తే, అంటే ఫోన్ పక్కన పెట్టేసి, టీవీ ఆపేసి, కేవలం ఏ పని చేస్తున్నామో ఆ పనిపైనే పూర్తిగా దృష్టి పెడితే, వేరే వాళ్ళు రోజంతా అరకొరగా చేసే పనిని మీరు ప్రశాంతంగా 2 నుండి 3 గంటల్లో పెర్ఫెక్ట్గా పూర్తి చేసేస్తారు. మిగతా సమయాన్నంతా మీకోసం, మీ విశ్రాంతికి లేదా మీ కుటుంబానికి కేటాయించవచ్చు. ఇక మూడవది, అన్నింటికంటే ముఖ్యమైనది ఆత్మసంతృప్తి. రోజంతా డిస్ట్రాక్ట్ అవుతూ, ఫోన్ చూస్తూ, పదే పదే మనం చేస్తున్న పనులను ఆపుతూ చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? సాయంత్రానికి ఒళ్ళు అలసిపోతుంది, మైండ్ హడావుడిగా అనిపిస్తుంది. కానీ ఈరోజు నేను ఏ పని సరిగ్గా పూర్తి చేయలేకపోయానే అని లోపల ఒక రకమైన నిరాశ, గందరగోళం మిగిలిపోతుంది. అదే ఏకాగ్రతతో రోజులో ఒక ముఖ్యమైన పని, అది ఏదైనా అవ్వచ్చు, మీకు నచ్చిన పని, ఇల్లు నీట్గా డిజైన్ చేసుకోవడం, లేదా సర్దుకోవడం, లేదా మీ పర్సనల్ ప్రాజెక్ట్ ఏదైనా కావచ్చు, ఎలాంటి ఆటంకాలు లేకుండా క్వాలిటీగా పూర్తి చేశారనుకోండి, సాయంత్రానికి మనస్సుకు వచ్చే ప్రశాంతత, ఆత్మసంతృప్తి వేరుగా ఉంటుంది. ఈరోజు నేను ఒక మంచి పనిని పెర్ఫెక్ట్గా పూర్తి చేశాను అనే ఆత్మవిశ్వాసం మనలో పెరుగుతుంది. రోజంతా సగం సగం పనులు చేసి అలసిపోవడం కంటే ఒక పనిని ప్రాపర్గా పూర్తి చేయడం వల్ల మన మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. బిజీగా ఉండటం వేరు, ఫలితాలు సాధించడం వేరు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఈ ఏకాగ్రతను మన రోజువారీ జీవితంలో ఎలా అలవాటు చేసుకోవాలి అని అనుకుంటున్నారా? దానికి పెద్ద పెద్ద ప్రయోగాలు అక్కర్లేదండి. ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. మన ఏకాగ్రతను దెబ్బతీసే మొదటి శత్రువు ఏంటో తెలుసా అండి? మన ఫోన్ నోటిఫికేషన్లే. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, లేదా ఇల్లు సర్దుతున్నాం అనుకుందాం, సరిగ్గా అదే సమయంలో ఫోన్లో టింగ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ లేదా యూట్యూబ్ నోటిఫికేషన్ వస్తుంది. మనసు ఊరుకోక ఎవరు పంపారో ఏంటో అని తీసి చూస్తాం. ఆ ఒక్క మెసేజ్ చూసి ఫోన్ పక్కన పెట్టేసరికి మన దృష్టి అంతా మారిపోతుందండి. అందుకే మీరు ఏకాగ్రతగా పని చేయాలి అనుకున్నప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి యాప్స్ నోటిఫికేషన్లు మ్యూట్లో పెట్టండి. అత్యవసరం కానీ ఏ మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వకపోతే ప్రపంచమేమీ అయిపోదండి. మీ పని పూర్తయ్యాకే వాటికి రిప్లై ఇవ్వచ్చు. రెండవది, నో ఫోన్ జోన్. మన ఇంట్లో వంటగది, దేవుడి గది అని ప్రశాంతమైన స్థలాలు ఎలా ఉంటాయో, మన రోజువారీ జీవితంలో నో ఫోన్ టైంని ఏర్పాటు చేసుకోవాలి. రోజు మొత్తము ఫోన్ చూడకుండా ఎలాగూ ఉండలేకపోతున్నాం. కనీసం రోజులో ఒక గంట 2 గంటలు అయినా ఫోన్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ గంట 2 గంటలు ఫోన్ను వేరే గదిలో పెట్టేయండి. ఆ సమయంలో మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో, మీరు ఒక ఇల్లు సర్దాలనుకున్నా, లేదా ఏదైనా ఒక మంచి డ్రెస్ కుట్టుకోవాలనుకున్నా, లేదా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నా, దానికి మాత్రమే ఆ సమయాన్ని కేటాయించండి. ఈ చిన్న అలవాటు మీ పని వేగాన్ని రెట్టింపు చేస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. మూడవది, ఫోన్ చూడడానికి ఒక ప్రత్యేకమైన టైం పెట్టుకోవాలి. చాలామందికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఊరికే ఫోన్ లాక్ తీసి ఆన్ చేసి చూసే అలవాటు ఉంటుంది. దీనివల్ల మన మెదడు ఎప్పుడూ అలసిపోతూనే ఉంటుంది.
దీనికి పరిష్కారం ఏంటంటే ప్రతి నిమిషం ఫోన్ చూడకుండా రోజులో కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే ఫోన్ మెసేజ్లు చూడడానికి సమయం పెట్టుకోండి. ఉదాహరణకి ఉదయం పనులన్నీ పూర్తయ్యాక ఒకసారి, మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒకసారి, మళ్ళీ సాయంత్రం టీ లేదా కాఫీ తాగేటప్పుడు ఒకసారి, ఇలా టైం ఫిక్స్ చేసుకుంటే రోజంతా ఫోన్ వైపు చూడాలనే ఆరాటం తగ్గుతుంది, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా ఇంటి బాధ్యతలు, శబ్దాలు, ఫోన్ స్క్రీన్లు వీటి మధ్య మనకు మనంగా ఆలోచించుకునే సమయమే ఉండదు. అందుకే రోజులో కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఎలాంటి పరికరాలు అంటే టీవీ, ఫోను అలాంటివేమీ లేకుండా ప్రశాంతంగా ఒంటరిగా కూర్చోండి. హాయిగా మీకు నచ్చిన టీ, కాఫీ ఏదైనా తాగుతూ. ఈ 15 నిమిషాల సమయం మీ మైండ్ని రీఛార్జ్ చేస్తుంది. మీరు తరువాత చేసుకునే పనులకు కావలసిన కొత్త ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, రోజంతా బిజీగా ఉండటం కంటే చేసే పనిని ఏకాగ్రతతో ప్రశాంతంగా పూర్తి చేయడమే ముఖ్యం. ఈ చిన్న మార్పు మీ పనిలోనూ, జీవితంలోనూ ఎంతటి ప్రశాంతతనిస్తుందో మీరే గమనిస్తారు. ఈ ఆలోచన మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే రోజులో ఏ సమయంలో మీరు ఏకాగ్రతగా పని చేయగలరో కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. మరో మంచి ఉపయోగపడే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.